ప్రభుత్వం చెప్తున్న మాటలు భారతీయ జనతా పార్టీ ఉంటోంది. అమిత్ షా గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3.5 లక్షల కోట్లు ఇచ్చేసామని. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కేంద్రం నుంచి మేము 4 లక్షల కోట్లు తెచ్చామని. రాష్ట్ర ప్రభుత్వం అంటోంది 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని. సో కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న నంబరే డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఏకత లేకుండా పోతుంది? ప్రభుత్వంగా ఒక నంబర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు మీరు అడిగినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుంది? ఇప్పుడు ముసలోడంట నేను లెగిస్తే మంచోడు కాదు అని అంటాడంట మంచంలో నుంచి. వాడు లేచేది లేదు, వీడు కొట్టేది లేదు. 4 లక్షల ఉద్యోగాలు మేము ఉద్యోగాలు కల్పన చేశామని గవర్నర్ చేత ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత అసెంబ్లీలో అబద్ధాలు ఆడించిన తర్వాత ఇవే అబద్ధాలు మీరు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ఒక సభ్యురాలు వైసీపీ సభ్యురాలు అడిగినప్పుడు నారా లోకేష్ సమాధానం ఏంటండి? 4 లక్షల ఉద్యోగాల కల్పనకి చర్యలు ప్రారంభించబడి అని. 4 లక్షలు ఎందుకు? ఇంకో 0 పెట్టుకుని 40 లక్షలు అనొచ్చు కదా. చర్యలు ప్రారంభించడానికి ఫిగర్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా దాంట్లో క్లియర్ గా కల్పించబడినవి అని ఉంది. కల్పించబడినవి ఉంది. గవర్నర్ స్పీచ్ నేను కూడా చదివాను. కల్పించబడినవి అంటే వీళ్ళు జనరేషన్ కి చేస్తున్న అవకాశాలని మేము వీటిని మానిటర్ చేస్తున్నాము, లేకపోతే భవిష్యత్తులో క్రియేట్ చేస్తాము, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు ఈ ఒక్క ఆస్పెక్ట్ లోనే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. ఒక్క ఆస్పెక్ట్ లోనే. మీరు రూరల్ ఏరియాలకు రండి నరసింహరావు గారు, ఒక్కడి దగ్గర డబ్బు లేదు, ఒక్క రూపాయి లేదు, మనీ జనరేషన్ లేదు, మనీ జనరేట్ అవటంలా. ఇక్కడ రైతుల దగ్గర పంటలు వేసుకోవడానికి డబ్బు లేవు. అంటే చెప్పకూడదు కానీ రూరల్ ఏరియాస్ లో నిరుపేదల కుటుంబాల్లో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల కాలంలో ఎంత అప్రతిష్ట మూట కట్టుకోవాలో అంత అప్రతిష్ట మూట కట్టుకుంది. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాఖలో పంచాయతీరాజ్ శాఖలో మాకు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా డబ్బులు లేవు పంచాయతీలో అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏ శాఖకి ఇచ్చారు 4 లక్షల కోట్లు? నాకు ఒకటి చెప్పండి. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే అసెంబ్లీలో అందరూ చప్పట్లు కొట్టి బల్లాలు గుద్దినటువంటి ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్, కూటమి ప్రభుత్వంలో పొలిటీషియన్స్ అందరూ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ కానీ ఇంకోటి కానీ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బతికినిద్దురా 4 లక్షల కోట్లకి గాను 4 లక్షల మందిని బలిస్తారు వీళ్ళు. 4 లక్షల మందిని బలిచ్చేటువంటి దుర్మార్గులు, నరరూప రాక్షసులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దరిద్రపు పరిపాలన. వీళ్ళని నేను ఏ పదాలతో మాట్లాడాలో అర్థం కావటం. నేనేమంటానంటే నరసింహరావు గారు, నా క్రేవింగ్ ఏంటి అంటే అమరావతి కోసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి నాశనం అయిపోయింది, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదని ఈ దుర్మార్గులను గెలిపిస్తే ఈ దుర్మార్గులు 10 నెలల్లో కనీసం అమరావతిలో ఈ రోజు వరకు అమరావతి క్యాపిటల్ గా అఫీషియల్ గా డాక్యుమెంట్ తెచ్చుకునే పరిస్థితి కనపడలేదు. గతంలో మీరు చెప్పారు సార్ నోటిఫై చేయాలి, ఇప్పుడు నోటిఫై చేయకపోతే భవిష్యత్తులో కూడా ప్రమాదం అని. ఆ దిశగా కూడా ప్రయత్నాలు లేవా? ఆ దిశగా కూడా ప్రయత్నాలు ఉంటే చూపించమనండి. డాక్యుమెంట్ గజెట్ నోటిఫికేషన్ చూపించమనండి. కేంద్ర ప్రభుత్వం చేత అధికారికంగా ప్రకటన ఇప్పించమనండి పార్లమెంట్ లో. ఎందుకు దానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇక్కడ అక్కడ ఎన్డీఏ ఐ డోంట్ నో రీజన్ వై కేంద్ర ఇప్పుడు 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్ క్యాపిటల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత కామన్ క్యాపిటల్ హైదరాబాద్ పోయిన తర్వాత అరే ఇప్పుడు ఇది పార్లమెంట్ లో ఎందుకు ఈ విభజన చట్టంలో ఉన్నట్టుగానే పార్లమెంట్ లో అమరావతి క్యాపిటల్ ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా అమరావతిని శాశ్వత క్యాపిటల్ గా ఎందుకు చేయించుకోలేకపోతున్నారు అర్థం కావటంలా. సరే ఇది అంతా పక్కన పెట్టండి సార్. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతకు ముందు అడిగారు, సూపర్ 6 అడిగారు మీరు. సార్ ఎందుకు అంత ఎందుకు వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు కదా అని. మీరు ఒక్క మాట చెప్పండి. సూపర్ 6 మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. సూపర్ 6 మాత్రమే. నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించిన, నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని వీడియోలు చూపించాను. నేను ప్రెస్ మీట్ లో కూడా నా వీడియోలు నేను ప్రజెంట్ చేసి చూపించాను. అవును. ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6
అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళి నరసింహరావు గారు, ఇదిగో ఈ సూపర్ స్టారు, మెగా స్టారు, పవర్ స్టారు, ఈ స్టార్లు అందరూ రాజకీయాల్లోకి వచ్చేసి స్టార్లు చెప్పేటువంటి అబద్ధపు డైలాగులు చూడండి. ఇప్పుడు మన వాళ్ళకి ఈ సినిమా యాక్టర్లకి బాగా స్క్రిప్ట్ చదవటం బాగా అలవాటు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన అంతర్జాతీయ స్టారు, ఈయనేమో పాపం నేషనల్ స్టార్. ఈ అంతర్జాతీయ స్టారుకి జాతీయ స్టార్ కి తోడైపోయినాయి రాష్ట్ర ప్రజలని అబద్ధాల కోపంలోకి నెట్టివేసి, అబద్ధాల మాయ మాటలతోటి వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి జాబితా రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి జాబితా సూపర్ 6. రాష్ట్ర ప్రజలు సూపర్ 6 ని చూసి మాత్రమే మీకు ఓటేశారు. మీరు ఆశతో ఏదో అంటే ఈ సూపర్ 6 తోటి జీవితాలు మారిపోతాయి అని కాదు. సూపర్ 6 అనేవి వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత ప్రగతిని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉందని ఈ దుర్మార్గులు ఇద్దరు, నేను అంటాను వీళ్ళిద్దరిని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మాట, నేను మీకు ఒక మాట ఇచ్చి ఫలానా ఒక కార్యక్రమం చేయించుకొని నేను ఆ మాట నిలబెట్టుకోకపోతే నన్ను అనేటువంటి పదం చీటర్. అంతే కదా, చీటర్. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీటర్స్, వెరీ 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 బిగ్ చీటర్స్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ చీటర్స్ అంటా. నేను ఎందుకు చీటర్స్ అంటానంటే గత 10 నెలల్లో సూపర్ 6 అమల్లో నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో 86 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది క్యాలిక్యులేషన్స్. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సర్వే ప్రకారమే గత 5 సంవత్సరాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిగ్రీ చదివిన దగ్గర నుంచి కూడా, డిగ్రీ చదివి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పిహెచ్డి చదివి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి వరకు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయీస్. ఎవరి స్థాయిలో వాళ్ళు నిరుద్యోగుల కిందగానే రిజిస్టర్ కాబడాలి. ఈ 86 లక్షల మందికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ పూర్తి ఇస్తానన్న మాట గత 10 నెలల నుంచి పోతే ఒక నిరుద్యోగి 30,000 రూపాయలు మిస్ అయిపోయినాడు. ఈ 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఈ బడ్జెట్ లో కూడా పెట్టలా, వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైపోయింది అది? ఈ మహిళలు ఈ 1,500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 10 నెలలు డబ్బులు అంటే ఇంచుమించుగా 15,000 రూపాయలు. ఏమైపోయింది అది? నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఇస్తానన్నటువంటి డబ్బులు ఏమైపోయినాయి? గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఏమైపోయినాయి? మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏమైపోయింది? ఇలాంటివన్నీ సూపర్ 6. రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏమైపోయినాయి? రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000 రూపాయలు రావాలి. ఇప్పుడు ఈ 10 నెలలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే నెలకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేకపోతే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా సద్ది మూటలుగా మారిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలను చీట్ చేసినటువంటి చీటర్స్ వీళ్ళిద్దరు. ఇలాంటి చీటర్స్ నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉందని మీరే కదా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అవును, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, నాకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా చెవులో చెప్పింది అన్నటువంటి పెద్ద మనిషే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ పెద్ద మనిషికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివినప్పుడు నీకు ఆ మాత్రం ఎకనామిక్స్ తెలీదా? రాష్ట్ర బడ్జెట్ ఎంత పన్నులు వస్తాయి, ఎంత రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని ఉద్యోగాలకి పెన్షన్స్ లో కానీ, సాలరీస్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెళతాయి, ఎంత కేంద్ర ప్రభుత్వ వాటా ద్వారా మనకు వస్తుంది, ఎంత మనం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వగలం, వాటిని ఏ విధంగా చేయగలమని నేను ఇంకా వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. సంపదను నేను ఎలా సృష్టిస్తాను, సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఒక బంగారు భవిష్యత్తు లాగా మార్చేస్తానని చెప్పినటువంటి మాటలన్నీ ఏమైపోయినాయి అని రాష్ట్ర ప్రజలు అడగాలి కదా. రాష్ట్ర ప్రజల తరపున మనలాంటి వాళ్ళు అడగాలి కదా. అడగాల్సిన మీడియా సాయంత్రానికి భజన చేస్తుంది కదా, అడగాల్సిన ABN, TV5 మీడియా భజన చేస్తున్నారు కదా, అడగాల్సిన జర్నలిస్టులు ప్రభుత్వానికి అమ్ముడుపోయినారు కదా, ప్రజల తరపున మాట్లాడాల్సిన వాళ్ళు ప్రభుత్వం
ప్రభుత్వానికి అమ్ముడుపోయారు కదా. ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళకి ప్యాకేజ్ రాలేదని చెప్పేసి నెగిటివ్ ఐటమ్స్ రాసే మీడియా అంతా ప్రజల తరపున మాట్లాడకపోతే మాట్లాడాల్సింది ఎవరు నరసింహరావు గారు? డెఫినెట్గా ప్రజల్లో అయితే అన్రెస్ట్ ఉంది మీరు చెప్తున్నట్టుగా. పైగా ఉద్యోగాలు కూడా 5 లక్షలు ఏంటి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఇస్తామంటే ఇప్పుడు ఈ ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. 4,000 ఉద్యోగాలు ఇవ్వాల. 4,000 ఇవ్వాల. 4,000 ఉద్యోగాలు ఇవ్వాల. 4 లక్షలు పక్కన పెట్టండి. 4,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 నెలలు అవుతుంది, ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలలకి ప్రపోర్షనేట్ గా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు మొదటి సంతకం పెడతానని డిఎస్సికే దిక్కు లేదయ్యా ఇప్పుడు దాకా. నువ్వు మొదటగా సంతకం పెడతానని, మొదట ఫైల్ మీద సంతకం పెడతానని డిఎస్సికి దిక్కు లేదు. అంటే ఈ వెధవలు సన్నాసుల మాటలు ఎలా ఉంటాయి అంటే, రాష్ట్ర ప్రజలకి అధికారం వచ్చేదాకేమో ఒక పద్ధతి, అధికారం వచ్చిన తర్వాత ఒక పద్ధతి, అధికారం రాకముందు మహిళల మీద దాడి జరిగితే వాడిని నరికేస్తాను, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడి చేయాలి అంటే ఎవడైనా సరే వెనక ముందు ఆలోచించాలి. ఒక్కొక్కడికి రాష్ట్రంలో ఏదైనా మహిళ మీద ఏదైనా అఘాయిత్యం చేయాలి అంటే ఎంతగా భయపడాలో నేను చూపిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు నిన్న హోమ్ మినిస్టర్ అనిత అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రకటనకి 16,832 మంది మహిళల మీద అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో ఈ 10 నెలల కాలంలో గత జూన్ నుంచి నమోదయ్యాయి. హోంమంత్రి గారి స్టేట్మెంట్.